స్తుత్వా శివజయ కథా సంపుటిమయం. ఆచార్యుల వారికి శిఖరిణి వృత్తం అంటే చాలా ఇష్టం. తద అనుగ్రహం చేత నాకు కూడా శిఖరిణి వృత్తం చాలా ఇష్టం. ఎన్ని సంస్కృతంలో శిఖరిణి వృత్తాలు చెప్పానో లెక్కలేదు నేను. శివం, అది శిఖరిణి కొండ ఎక్కుతున్నట్లే ఉంటుంది. అది శివం స్తుత్వా స్తుత్వా శివజయ కథా సంపుటిమయం. శివో లోకే లోకశివ ఇతి తథాద్వైతమఖిలం పదే పాదే పూర్త్వా లలిత కవన శ్రీభిః అమృతాం చకార ఆచార్యేంద్రో రసమయ శివానందలహరీ. పెద్ద వ్యాఖ్యానం అక్కర్లేదు, అందరికీ తెలుసు. పదము పదములో అద్వైతాన్ని అనుగ్రహిస్తూ లోకానికి ఉపదేశిస్తూ ఆచార్యేంద్రుడైనటువంటి మహానుభావుడు శివ జయ కథలనన్నింటినీ సంపుటిగా చేసి శివానంద లహరిని లోకానికి అందించాడు. తప్పకుండా ఈ సభలో చెప్పవలసినది ఒకటి ఉన్నది. మహానుభావుడు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు అని, వారు సంస్కృతంలో కూడా అవధానము చేయగల దిట్ట మహనీయులు, ఒకనాటి వారు. వారు 1992లో కాకినాడలో అవధానం జరిగితే అక్కడ మండపేట పోదాం వస్తావా చిలక ఏదో కథ చెప్పారు. మనకు ఈ 4 పదాలే అవసరము. ఈ పదాలతో అమ్మవారిని స్తుతి చేస్తూ శిఖరిణి వృత్తములో వర్ణించమని అడిగారు. రహస్యం ఏమిటంటే మండపేట తాన నాన గురువు లఘువు గురువు లఘువు శిఖరిణి వృత్తములో ఎక్కడా ఒక చోట రావు, ఒక పాదములో. ఈ ఒక పాదములో రావనే సంగతి అవధాని ఒక క్షణంలో గుర్తించాలి. ఒక పాదము చివరి నుంచి 2వ పాదంలోకి వేసుకుంటే కుదురుతుంది. తపో సంస్కృతం, అందులో ఇచ్చిన పదాలు తెలుగు. మణిగారు ఉన్నారు ఆ సభలో. తపోదాంతే భక్తే కురు కురు దయాం తద్హృదయ మండపే తత్వం నిత్యం భగవతి శివానందలహరి. తపోదాంతే పోదాం తపోదాంతే భక్తే కురు కురు దయాం తద్హృదయ మండపే తత్వం. మండపే అట సంచర, హృదయ మండప